జై శ్రీమన్నారాయణ. ఇవాళ 6వ పాసురం గురించి తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. புல்லும் சிலும்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லாயஜுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்கஜிய கால்லோச்சி வெள்ளித்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லை விஜுந்த அரியன்ற பேரரவம் ఉల్లం పుగందు కొలరందేలో రెంబావాయ్. మొదటి 5 పాసురాల్లో మనకి గోదాదేవి ఏం చెప్పిందంటే, ఫస్ట్ పాసురంలో అందరూ కలిసి నాతో రండి, ఈ వ్రతాన్ని చేద్దాము అని చెప్తుంది. ఒకరిగా చేసిన దానికన్నా గోష్ఠిగా చేస్తే ఈ వ్రతం యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ నుండి అందరినీ అమ్మవారు రండి, అందరూ కలిసి చేద్దాము అని చెప్తుంది. 2వ పాసురంలో ఏం చెప్తుంది అంటే, మనం పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మనకన్నా లేని వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఈ సమాజంలో మనం ఎలా మెలగాలో చెప్తుంది. 3వ పాసురంలో ఈ దేశమంతా మేము చేసే ఈ వ్రతం వల్ల పాడి పంటలతో పశు సంపదతో సమృద్ధిగా ఉండాలి అని చెప్పింది. 4వ పాసురంలో ఏం చెప్పింది, వాన ఎలా కురవాలో చెప్పింది. 5వ పాసురంలో మనం భక్తితో ఒక పువ్వును పెట్టిన స్వామికి ఒక అంజలి ఘటించిన, నోరారా కీర్తించిన మన జన్మల పాపాలను నశింపజేస్తాడు ఆ స్వామి అని చెప్తుంది. ఈ వ్రతం వల్ల మనం సమాజంలో ఎలా ఉండాలి, సమాజం దేశం ఎలా ఉండాలో కూడా మనకు అమ్మవారు చెప్తుందండి. ఇక్కడ నుండి 6 నుండి 15వ పాసురం అంటే 10 పాసురాలు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతుంది. 5 లక్షల మంది గోపికలతో అమ్మవారి వ్రతాన్ని చేస్తుంది. ఒక 10 మంది గోపికలు తక్కువ అవుతారు, కానీ వాళ్ళను కూడా లేపి మనతో పాటు తీసుకొని వెళ్ళి ఈ వ్రతాన్ని చేద్దామని ఒక్కొక్క గోపికను నిద్రలేపుతుంది. ఇవాళ ఒక గోపికను నిద్రలేపుతుంది. ఓ పిల్ల లెగువమ్మ, తెల్లవారింది, పిచుకులు కిచుకిచామని శబ్దం చేస్తున్నాయి, వినిపించట్లేదా? ఆ గరుడారూరుడైన శ్రీమన్నారాయణుడి యొక్క కోవెల ముందు శంఖం ఊదుతున్నారు తలుపులు తీయటం కోసం. లెగువమ్మ, తెల్లవారిందని చెప్తుంటే లోపలున్న గోపిక, అవునా, మీరింతమంది బయట ఉన్నారు, మీరే కిచకిచమని మాట్లాడుకుంటుంటే ఆ శబ్దాలు వస్తూ ఉంటుంటాయి, అందుకని మీకు అలా వినిపిస్తుందేమో, ఇంకా తెల్లవారలేదు అని చెప్తుంది. అయితే ఇంకా ఏం చెప్తుందంటే అమ్మవారు, పోతన వృత్తాంతము, శకటాసురుడు వృత్తాంతము, ఆ క్షీరాబ్దినాదిలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుడి గురించి తలుచుకుంటూ మునులు ఋషులు శ్రీహరి 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 అనుకుంటూ నిద్ర లెగుస్తున్నారమ్మా, నువ్వు కూడా లెగిసి బయటికి రావమ్మా అని చెప్తుంది. మనం కూడా అండి నిద్ర లెగిసేటప్పుడు చిన్నగా కడుపుతున్న వాళ్ళు ఎలా అయితే లెగుస్తారో మనం కూడా ఒక్కొక్క పక్కకు తిరిగి శ్రీహరి 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 అనుకుంటూ నిద్ర లేవాలండి. ఈ పాసురంలో ఇలా నిద్ర లేపుతుంది అమ్మవారు. జై శ్రీమన్నారాయణ.